కొన్నాం. ఈ దినము చూడలేక ఎంతమంది నశించిపోతున్నారు ప్రభా నాయన. ఎంతోమంది వేదనతో గురైపోతున్నారు, ఎంతమంది నశించిపోతున్నారు ప్రభా. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచి ఆరోగ్యమందును ఆయుష్యందును అన్ని విషయాల మీద చేసిన మేళ్లు బట్టి నీకే వందనములు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ఈ పరిశుద్ధ దినం రోజు నాకు ఇచ్చిన సమయం బట్టి నీకే వందనములు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ఆరాధనకు సంబంధించిన కొన్ని మాటలు నన్ను నిలబెడుతున్న ప్రభా నాయన. అల్పుడిని అయోగ్యుడిని ఎందుకు పరివాడిని నన్ను ప్రభు నిలబెట్టుకున్నందుకు వందనములు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. నీ మాటలు జుంటు తినకండి దారాలు వంటి మాటలు ప్రభా నాయన నేను మాట్లాడుతుండగా ప్రభా నాయన నువ్వే మా మీద ఉంచండి, మీ కనికరం ఉంచండి కూడా ప్రార్థిస్తున్నాం. తగిన జ్ఞానమును జ్ఞాపశక్తిని దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. మీరే తోడుకొండండి, ఆశీర్వదించమని కృపచూపండి. నజరేయుడైన యేసునామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. ఇక్కడ కీర్తన భాగం చదువుకుందాం. 139వ కీర్తన మొదటి వచనం కనుక చదువుకున్నట్టయితే ఇక్కడ మొదటి వచనం చదువుకుందాం. చదవమ్మా. చాలమ్మా. ఇక్కడ దావీదు భక్తుడు రచించిన కీర్తన ఇది. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, ఇక్కడ ఆయన్ని ఏమంటున్నాడు, పరిశోధించమని అంటున్నాడు. ఇక్కడ నా హృదయాన్ని దేవా నా హృదయాన్ని పరిశోధించు, నా అంతరంగాన్ని పరిశోధించు అని ఇక్కడ దేవుడు అంటున్నాడు. మరి ఇక్కడ ఆయన ఏంటంటే, మరి మనం చూసుకున్నట్టయితే మనం ఇక్కడ మన తల్లిదండ్రులు ఉంటారు, ఎవరైనా మన బంధువులు, మన రక్త సంబంధికులు అందరూ ఉంటాం. మరి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఒకవేళ మన హృదయాలు మన తలంపులు మనకు తెలుసుకోవాలంటే కొన్నే తెలిసి ఉంటాయి. ఎవరికైనా మా బ్రదర్ కానీ సిస్టర్స్కి కానీ మన కొడుకులకు కానీ కూతుర్లకు కానీ ఎవరైనా మనం చేసే అయినా కానీ మనం ఏం చేస్తున్నాం కానీ ఏం చేసినా కానీ కొన్ని మాత్రం మన తల్లిదండ్రులకు అందరికీ తెలుస్తూ ఉంటాయి. కానీ హృదయాల్ని ఎరిగే దేవుడు, మన తల్లి గర్భములో పిండము రూపము రూపే దేవుడు ఏర్పరచుకున్నప్పుడే ఆయన హృదయాంచల్ని ఎరిగిన దేవుడు. ఆయనకు మాత్రమే ప్రతి ఒక్కటి మనం ఏం చేస్తున్నా కానీ, మనం నడకల్లో, మన పడకల్లో, మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఏం తప్పు చేస్తున్నాం, మనం ఎలా ఉంటున్నాం అనేది ఇక్కడ మరి దావీదు భక్తుడు చెబుతున్నాడు. నా అంతరంగాన్ని పరిశోధించమని చెబుతున్నాడు ఇక్కడ. మరి దావీదు భక్తుడు అలా చెబుతున్నాడు. మన విషయంలో మనం ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ మనం దేవుణ్ణి అడుగుతున్నామా, నా హృదయాన్ని పరిశోధించు, నీ ఆయస్కారమైన నీకు ఏమన్నా నేను తప్పు చేస్తున్నామని మన దేవుడు క్షమించమని దేవుణ్ణి అడుగుతున్నావా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆరాధించే ఆయన స్తుతులు చెల్లించే మనం ఎందుకు వేడుకోలేకపోతున్నాం, మనం అంతరంగాన్ని మనం ఎందుకు పరిశోధించమని అని దేవుణ్ణి అడగలేకపోతున్నాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సన్నిధిలో ఉంటున్నాం మనం ఏం జ్ఞాపకం ఇక్కడ దావీదు భక్తుడు నా హృదయాన్ని పరిశోధించమని దేవుడు అంటున్నాడు, దావీదు భక్తుడు అంటున్నాడు. మరి మనం అడుగుతున్నామా? మనం తల్లిదండ్రులు మనకు తెలుసు, వాళ్ళకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. మనం ఏం తప్పులు చేసినా కొన్ని మనం చేయని కూడా ఉంటాయి. మన భార్య భర్తల్లో కూడా ఒకళ్ళొకళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా ఉంటాయి. కానీ మరి అవి ఎవరికి తెలుసు? మనం ఏం తప్పులు చేస్తున్నా కానీ దేవుడికి మాత్రమే తెలుసు. అది దేవుడు మన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి ఆయనకే తెలుసు మన హృదయాన్ని. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇక్కడ దేవుడు మన హృదయాన్ని అంతరంగా ఎరిగిన దేవుడు కాబట్టి ఆయనకే మనం తెలుసు ప్రతి ఒక్క విషయం. మనం ఏం చేస్తున్నాం కానీ ఒకవేళ మనం ఇంట్లో తెలియలేని పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు మనం తప్పులు చేస్తూ ఉన్నా కానీ దేవుడు చూస్తూ ఉంటాడు. మనం ఒకవేళ భార్యకి చెప్పలేని పరిస్థితిలో, భర్తకు చెప్పలేని పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు మాత్రం చూస్తూ ఉంటాడు. మన అంతరంగాన్ని మనం పరిశోధిస్తూ ఉంటాడు, దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ యోబును కూడా దేవుడు పరిశీలించాడు. అక్కడ సాతాను అనేది అక్కడికి వెళ్ళి పాడు చేయాలని యోబును పాడు చేస్తుందని తెలుసు. ఇదంతా కనుక చూసుకున్నట్టయితే యోబుని అన్ని ఆస్తులు మొత్తం నాశనం అయిపోయినా కానీ దేవుడు అంతరంగాన్ని ఆయన ఎంత దేవుడిని ఎలా నిలబడ్డాడు యోబు. అన్ని ఆస్తులు కోల్పోయాడు. ఇక్కడ దేవుడు పరిశీలించాడు యోబుని. ఏం చేస్తున్నావు? యోబు ఎంత ఆస్తులు ఐశ్వర్యాలు అన్నీ ఉన్నాయి, కానీ యోబుని ఎందుకు దేవుడు అంత ఆయనలో ఉన్న విశ్వాసం ఎలా ఉంది?
మనలో ఉన్న విశ్వాసం ఎలా ఉంది? ఒకవేళ మనం ఏమన్నా కోల్పోయామా? ఒకవేళ కోల్పోతే మనం ఎలా ఉంటున్నాం? మనం ఎందుకు నిరాశపడిపోతున్నాం? మరి అంత ఐశ్వర్యాలు ఆయన ఎంతో సంపాదించుకున్నాడు, కానీ ధ్వంసమైపోయినాయి మొత్తం. మరి యోబు విషయంలో మరి ఆయన పరిశోధించాడు దేవుడు. మరి ఇక్కడ మరి పరిశోధించిన తర్వాత ఒకే మాట, యోబులో కనుక మనం చూసుకున్నట్టయితే యోబు 1:21 ఆయన అన్న మాట ఏంటంటే, మరి యోబు 1:1 అధ్యాయం చాలమ్మా. ఇక్కడ నేను తల్లి గర్భము నుండి మనం ఏమి తీసుకొని వస్తాం? దిగంబరినై వచ్చాం, మరి దిగంబరినై వెళ్ళిపోతాం. మనం ఏం తీసుకొని రాలా, తీసుకెళ్ళేటప్పుడు కూడా ఏం తీసుకొని పోము, వెళ్ళేటప్పుడు కూడా ఏం తీసుకొని వెళ్ళలేం. కాబట్టి ఇక్కడ యోబు ఏమంటున్నాడు? నాకు అవన్నీ పోయినాయి, కానీ ఒకటే దేవుడిని అంటున్నాడు, నా తల్లి గర్భము నేను ఎక్కడొచ్చాను? దిగంబరినే వచ్చాను, కానీ ఎట్లా వచ్చి తినే అట్లా వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనేను. ఎంతమంది చెబుతామండి? యెహోవా ఇచ్చాను చెప్పండి అందరూ. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనేను, యెహోవా నామంకే స్తుతి కలుగును గాక. మరి ఎంతమంది చెబుతారో నిజంగా గుండె మీద ధైర్యం చెప్పండి. ఒకవేళ మనం ఏదన్నా ఆస్తులు పోయినాయి అంటే మనం అందరమే దేవుణ్ణి మరి ఆ రోజంతా ఉంటామా? ఆ రోజంతా మనం ఓపిక పట్టగలమా? దేవుని సూర్య మనకెందుకు? మనం అంతా బాధపడతాం. మన ఆస్తులు పోయినాయే, నా సమస్తం పోయినాయే, అన్నీ ఎన్నో బాధలు పడతాం. ఒకవేళ దేవుణ్ణి కూడా తిడతాం, సంఘాలను కూడా తిడతాం, ఏం వీళ్ళు చేసే ప్రార్థనని. మరి ఎక్కడ యోబు ఏమంటున్నాడు? దేవుడు నాకు మరి సమస్తము నువ్వు ఇచ్చావు, కానీ యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనేను. అంతే, దేవునికి స్తుతి చెల్లిస్తున్నాడు అంతే. పోతే పాని నేను ఎట్లా వచ్చానో అట్లనే వెళతాం. కానీ మన పరిస్థితుల్లో మన కుటుంబాలు ఏదైనా ఒకటి పోయిందంటే వాళ్ళు ఎంత మనం బాధపడతామో. మనం నలుగురికి చెప్పుకుంటాం, నాకు అది పోయింది, నాకు ఇది పోయింది అని అంటాం. కానీ యోబు పరిస్థితి అలా లేదు. యోబుకు తెలుసు దేవుడు ఆ విశ్వాసాన్ని పరీక్షించాడు. మరి నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించడా? నువ్వు ఎలా ఉంటున్నావు దేవుని సన్నిధిలో విశ్వాసంతో? ఇంట్లో ఎలా ఉంటున్నావు విశ్వాసంతో? దేవుని సన్నిధిలో ఎలా ఆరాధిస్తున్నావు? విశ్వాసంతో నువ్వు ఆరాధిస్తున్నావా అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. యోబు విషయంలో జరిగింది, నీకు జరగచ్చు రేపు. కాబట్టి వాళ్ళు ఉండాల్సింది ఏంది? అక్కడ దేవుణ్ణి యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనేను, యెహోవా నామంకి స్తుతి కలుగును కాకని మనం కూడా చెప్పేటట్టు ఉండాలి. కాబట్టి మన జీవితంలో మనం కూడా మరి ఆయన అంతరంగాన్ని పరిశోధించాడు. మనం కూడా మన జీవితంలో కూడా మన దేవుడు మన అంతరంగాన్ని పరిశీలించే రోజు కూడా వస్తుంది. ఎన్ని భయంకరమైన రోజుల్లో ఈ దినాల్లో ఉంటున్నాం. ఒకసారి అమెరికాలో పరిస్థితులు, మరి ఈ మధ్యకాలంలో జరిగిన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒక్కోసారి పరీక్షించే దేవుడు మరి ఆ గ్రామానికే వాళ్ళు ఆ ఒక ప్రదేశానికే ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? వాళ్ళు ఎందుకు అది అంత కూల్చివేయటం, మరి అంత మంటలు రావటం ఎందుకు జరిగింది? కేవలం దేవుని కాపుదల అనేది కోల్పోతున్నారు ప్రతి ఒక్కళ్ళు. దేవుని కాపుదల అనేది లేకుండా పోతుంది. దేవుడు అంటే భయం లేకుండా పోతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. మరి ఒక్కసారి చూస్తూ ఉంటాడు, మన దేశాన్ని కూడా చూస్తూ ఉంటాడు, మన పట్టణాన్ని కూడా చూస్తూ ఉంటాడు. భయంకరమైన పరిస్థితిలో, పాపమనే పరిస్థితిలో మనం ఉంటున్నాం. ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ చూసుకొని మనం ఆరాధన మనం చేయాలి. మనం ఏ పరిస్థితిలో ఉంటున్నాం, మన అంతరంగం, మన హృదయం ఎలాగుంటుంది అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ కీర్తన భాగం చదువుకున్నట్టయితే ఒక్కసారి 139వ కీర్తన ఇక్కడ మరి ఇక్కడ చదవండమ్మా మొదటి నుంచి మళ్ళీ. చాలమ్మా. ఇక్కడ అన్నీ నీ కూర్చుండుట లేచుట నా తలంపు పుట్టకు మనపే నువ్వు ఎరిగి ఉన్నావు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన చేసే కార్యములను బట్టి మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రాలు చెల్లించాలి, ఆరాధన చేయాలి. మనం ఎంత ఉంటున్నామంటే ఈ మధ్యలో ఈ పాపం అనే ఊరిలో మనం ఈ ప్రదేశంలో మనం ఉంటున్నామంటే
మనం ఎంత దేవుడు మన కాపుదల ఉంటుంది. దేవుడు అనే కాపుదల మనకు లేకపోతే మనం ఏ పరిస్థితిలో మనం ఏమైపోయామనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ మరి చదువుకున్నట్టయితే ఇక్కడ 14వ వచనం గొడగా మనం చదువుకుందాం. 119 14వ వచనం. చాలమ్మా. ఇక్కడ మరి నీవు నన్ను కలుగు చేసిన విధముగా, ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, నీవు నన్ను కలుగు చేసిన విధముగా మరి భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నాయి. ఇక్కడ మరి అందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కృతజ్ఞత ఎందుకు స్తుతులు మరి దేవునికి స్తుతించలేకపోతున్నాం. మనం ఒకవేళ మన కుటుంబాల్లో మనం ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి థ్యాంక్స్ అని చెబుతాం, కృతజ్ఞతలు చెబుతాం. మరి ఇన్ని ఇచ్చిన దేవుడు, మనం ఇంత కాపాడుతున్న దేవుడు, మనం పోషిస్తున్న దేవుడు, మనం ఎందుకు కృతజ్ఞతలు చెల్లించలేకపోతున్నాం? ఆయన ఆరాధించలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ మరి నన్ను కలుగు చేసిన విధముగా మరి నాకు భయమును పుట్టుచున్నానని ఇక్కడ దావీదు అంటున్నాడు. దేవా, నన్ను పరిశీలించు, పరీక్షించు, నన్ను ఎలా నడుపుతున్నావు, నాలో ఉన్న ప్రతి అవసరం మీరు తీస్తున్నావు, నాలో ఉన్న ప్రతి కార్యం చేస్తున్నావు అని ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు. మరి ఇక్కడ చూస్తుంటే నాకు ఆశ్చర్యం పుట్టుతున్నదని ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? దేవునికి మనం ఎందుకు, ఆయన ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మరి మనం దినం మనం ఎలా చేస్తున్నాం? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ఒకళ్ళకైతే వాళ్ళకి వీళ్ళకి మనం ఏదైనా ఉంటే ఎమ్మండే చెబుతాం, అయ్యా మాకు ఎంత కార్యం చేసావు, మాకు నీకెంతో వందనాలని చెబుతాం. కానీ మరి దేవునికి స్తుతులు చెల్లించలేకపోతున్నాం, ఇంట్లో స్తుతులు చెల్లించలేకపోతున్నాం, కుటుంబాల్లో స్తుతులు చెల్లించలేకపోతున్నాం, మన అన్నదమ్ముల మధ్య మరి బంధువుల మధ్య చెల్లించలేకపోతున్నాం. ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. దేవునికి మనం చెల్లించాలి. ఏదైనా కార్యం జరిగిందంటే మొదటగా దేవునికి చెల్లించాలి. మనం జ్ఞాపం చేసుకోవాలి. మనం ఎందుకు మనం కార్యం చేసిన మరి మొన్న ఏలియా కూడా మరి మేము అనుకున్నాం, మరి ఆ రోజు వాక్యం చెప్పాడు, కానీ శోధన అదేని వచ్చింది. వాక్యం చెప్పిన 4 రోజులకే ఇంట్లో శోధన అని వరుసగా వాడికి జ్వరం వచ్చింది. వాడికి జ్వరం వచ్చిన తర్వాత వాడిని దేవుడేం సాతానేం పడగొట్ల, జ్వరం వచ్చింది వదిలిపెట్టు, చివరికి తీసుకొచ్చి మేరీకి అప్పచెప్పాడు. ఆ జ్వరాన్ని చివరికి టైఫాయిడ్గా మారిపోయింది. కానీ నేను భయపడలేదండి. మా అమ్మ ఒకటే అన్నది, ఫోన్ చేశా, ప్రార్థన చేయమ్మా, అయ్యగారికి అమ్మగారికి ప్రార్థన చేయమని చెప్పా. కానీ మా అమ్మ ఒకటే అన్నది, అది శోధన, ఓర్చుకోలేని పరిస్థితి. చిన్న పిల్లాడు వాక్యం చెబుతుంటే శోధన వచ్చే సాతాను ఓర్చుకోలేని పరిస్థితి. కాబట్టి నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయి, కుటుంబాల్లో ప్రార్థన చేయి, సమాధానం వస్తుంది. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లించు అని మా అమ్మ చెప్పింది. ఆ టైంలో నేను దేవుని ప్రార్థన చేశా. ఎందుకు ఎలా జరిగింది? బాబుకి మాత్రం జ్వరం వచ్చింది, 4 రోజుల్లో తగ్గ. కానీ మేరీకి మాత్రం మన చుట్టూ మొత్తం దేవుడు సాతాను నాశనం చేయాలని చూశాడు, కుటుంబాన్ని పాడు చేయాలని చూశాడు. కానీ దేవుడు మేము వదిలిపెట్టలా. దేవుడిని అడిగాం ప్రతి ఒక్క విషయంలో. మరి దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళని ఎవరిని విడిచిపెట్టడు. కానీ మనం ఏం చేయాలి? దేవునికి స్తుతులు చెల్లించాలి. కుటుంబంలో సమాధానం కావాలా, నెమ్మది కావాలా? కాబట్టి మనం దేవుని స్తుతులు చెల్లిస్తున్నామా, దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి విషయంలో మరి ఎక్కడికక్కడ 1 దశలోని 5:18 చూసుకున్నట్టయితే, ప్రతి విషయమందు మీరు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. కాబట్టి ప్రతి విషయమందు మనం ఏం చేయాలి? మనకు కావాల్సిన ప్రతి అవసరం దేవుడు తీర్చేలాగా మనం దేవుని స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అంతేగాని మన అవసరాలను బట్టి మనకేదో వాళ్ళు ఉండారు వీళ్ళు ఉండారని మనం వాళ్ళకి చెప్పుకుంటే సరిపోదు. దేవునికి మాత్రం కంపల్సరిగా దేవునికి స్తుతులు చెల్లించాలి, అంతే. దేవుడు తర్వాత ఏదైనా సరే, ఏది ముందు దేవుడు. కాబట్టి మనం ప్రతి ఒక్కటి, ఒకవేళ మన కార్యం జరుగుతలేదా మోకరి, అంతేగాని దేవుడిని తిట్టుకోబాకండి. మనకు ఎందుకు కార్యాలు జరుగుతున్నాయి? దేవుడు అన్ని కార్యాలు చేస్తూనే ఉంటున్నాడు మన ఎడల. కానీ మనం ఎందుకు స్తుతులు చెల్లించలేకపోతున్నాం? ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆదికాండము 1:26 కనుక మనం చూసుకున్నట్టయితే,
చాలు. ఇక్కడ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులు చేయుదము. ఇక్కడ మరి భూమి ఆకాశంలో సృష్టించాడు దేవుడు, మరి నరులను పక్షులను మరి అందరినీ మరి నిర్మించాడు. ఇక కావాల్సింది ఏంటి? మనుషుల్ని నిర్మించడం. ఇక్కడ చేద్దాము రండి అని చెప్పినప్పుడు మరి ఆదాముని సృష్టించడం జరిగింది. ఒక మట్టితో మానవుణ్ణి చేశాడు. ఒక మట్టితో చేసినప్పుడు నరుడు మరి జీవాత్మ, మరి ఆయన ఉండ జీవాన్ని మరి నాశకరణంలో ఊదినప్పుడు అది జీవాత్మ ఆయను ఆదాముని మరి దేవుడు కలుగు చేశాడు. ఇక్కడ నరుని నిర్మించాడు. మరి అక్కడ నిర్మించిన తర్వాత సాటి అయిన సహాయం కోసం మరి ఆయన ఏం చేశాడు? ఒక పక్క ఎముకల నుంచి తీసి అక్కడ అవ్వకి కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళు మరి చేసిన దేవుడు చెప్పిన పని మరి ఎన్ని చేయొద్దు, ఒకటి చేయొద్దు, మిగతా అన్ని మీరు ఇష్టం, మీరు ఏలుకోండి అని చెప్పినప్పుడు అక్కడ పాపం అనేది జరిగింది. పాపం జరిగినప్పుడు ఇక్కడ ఆయన కలుగు చేశాడు. దేవుడు కలుగు చేసిన విధంగా కలుగు చేసినప్పుడు మరి దేవునికి లోబడి ఉంటున్నారా వాళ్ళు? దేవుడు చెప్పే పని చేస్తున్నారా? దేవుడు పని మరి చెప్పొద్దు, చెయ్యొద్దు అన్నది వాళ్ళు చేశారు. అక్కడే పాపం అనేది స్టార్ట్ అయింది. పాపం అనేది అక్కడి నుంచే మనకు స్టార్ట్ అయింది. ఆ పాపం తరతరాల నుంచి, పట్టణాలు, గ్రామాల నుంచి, దేశాల నుంచి పాపం అనేది చుట్టుకుపోయింది. ఆ పాపంలోనే మనం ఉంటున్నాం, ఆ పాపంలోనే మనం జీవిస్తున్నాం, ఆ పాపంలోనే ఇంకా బతుకుతూనే ఉంటున్నాం. ఇంకా మరి వాళ్ళు పాపంలో మరి రక్షించబడే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారో మరి జ్ఞాపం చేసుకోవాలి. మనం ఎలా ఉంటున్నాం ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆ పాపంలోనే మనం బ్రతుకుతున్నాం, ఇంకా మరి ఆ పాపంలో జీవిస్తున్నాం. మరి ఎంతమంది యేసు రక్తంలో కడిగబడి, మనం ఎంతమంది ఆ పాపంలో మనం శుద్ధిపరిచి మరి యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు ఎంతమంది, నమ్మకంగా జీవిస్తున్న వాళ్ళు ఎంతమంది, దేవుణ్ణి ఎరిగిన వారు ఎంతమంది అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ మనం చేసుకున్నట్టయితే మరి 1 కొరింథీ, టైం అవుతుంది కొంచెం ఫాస్ట్, 1 కొరింథీ 15:45. అమ్మ 15:40 చెప్పమ్మా సార్. చాలమ్మా. ఇక్కడ ఆదాము దేవుడు చేసిన మొదటి మనుష్యుడు. తర్వాత ఏమైంది? ఆ తర్వాత కడపట్టి ఆదాము ఎవరు? ఆత్మ. ఆత్మ అంటే ఎవరు? ఆత్మ అనగా యేసు ప్రభువారు, దేవుడు, ఆయనే పరిశుద్ధ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఇక్కడ మరి ఆదాముని ఏం చేశాడు? ఇక్కడ 45లో కనుక మరి ఆదాము మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయన వ్రాయబడి ఉన్నది. కడపట్టి ఆదాము జీవింపజేయు ఆత్మ అయి ఉన్నది. ఇక్కడ మరి ఆదాము మరి ఇక్కడ లోకం సంబంధంగా మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ మరి చదువుకుందామా కంటిన్యూషను. ఆత్మ సంబంధమైన మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది. కాబట్టి ఆత్మ సంబంధమే తర్వాత వచ్చింది. ప్రకృతి సంబంధమైనది ఏంది? ఈ లోకం పరంగా మనం వచ్చింది. లోకంలోనే బతుకుతున్నాం. మనం ఏం చేస్తున్నాం ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆదాము ద్వారా పాపం అనేది వచ్చింది. తర్వాత మరి ఆదాము కడపట్టి ఆదాము అంటే మరి యేసు ప్రభువారు, అక్కడి నుంచి ఆయన ఆత్మ సంబంధమైన వచ్చింది. కాబట్టి మనం ఈ రెండు గనక మనం చూసుకున్నట్టయితే మరి 47లో గనక చదువున్నాం ఒకసారి. చదమ్మా. ఓకే, చదమ్మా. చాలమ్మా. ఇక్కడ మట్టి నుండి పుట్టినవాడు మట్టి నుండి పుట్టినవాడే, పరలోక సంబంధమైన వాళ్ళే. కాబట్టి ఇక్కడ చివరికి మనం చూసుకున్నట్టయితే మనం మట్టి నుండి పుట్టిన వారం పోలికన ధరించి పరలోక సంబంధంగా పోలికగా, అంటే మన పాపములు ఆయన మరి ఆదాము చేసిన పాపం నుంచే మన పాపం వచ్చింది. కాబట్టి ఆయన పరిశుద్ధ రక్తంతో కడిగి మన పరలోక సంబంధాలుగా ఇక్కడ తీర్చిదిద్దుతాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? మనం పాపంతోనే నిండి ఉంటున్నావా? మరి ఆయన రక్తంలో కడగబడిన మనం ఏం చేస్తున్నాం? మనం ఎలా ఉంటున్నాం? ఇంకా ఆదాములాగానే పాపంతోనే ఉంటున్నావా?
ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. మరి ఆయన మరి రెండో రూపం మరి ఆత్మ అయి ఉన్న దేవుడు. ఆత్మ అయి ఉన్న దేవుడికి మనం ఏం చేస్తున్నాం? ఆత్మ అయిన ఆయన ఆరాధించేవారు ఆత్మతోనే సత్యంతోనే ఆరాధించినట్టు వాక్యం చలవించినట్టు మరి ఆత్మ అయిన దేవునికి మనం ఏం చేస్తున్నాం? ఆయన మరి నమ్మకంగా ఉంటున్నావా? మన హృదయాలను ఎలా పరిశుద్ధపరుచుకుంటున్నాం, ఎలా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి ఆత్మ అయిన మరి ఇక్కడ ఆదాము పాపం చేసిన మరి పాపం చేస్తే మరి ఇక్కడ మరి దేవుడు మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కడపటి ఆదాము ఆత్మ అయిన దేవుడు. కాబట్టి మరి ఆత్మలో మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మొదటిగా ఆదాముతో చేసిన పాపములు గలతీ 5:9 పొందుంది కనుక చూసుకున్నట్టయితే కాదు గలతీ 5:19 చాలమ్మ. ఇక్కడ శరీర కార్యములు ఆదాము ద్వారా వచ్చింది. ఆ కార్యాలు ఏంది? మరి మత్సరాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, ఇవన్నీ ఆయన ద్వారా మరి అక్కడి నుంచి పాపం అనేది స్టార్ట్ అయింది. మరి ఆత్మకార్యాలు ఏమనగా అక్కడ కింద గనక చూసుకున్నట్టయితే 22 గనక వచ్చిన చదువుకున్నట్టయితే చాలమ్మా. ఇక్కడ కనుక మరి ఆత్మ సంబంధమైనవి ఏవి ఉన్నాయి? ఆత్మ ఫలాలు. మరి దేవునిలో మనం ఎలా ఉండాలి? ఆత్మ ఫలాల్లాగా ఫలించాలి. మరొకళ్ళ పాపం చేస్తూ పాపంలో బతికుండగానే మనం ఏం చేస్తున్నాం? మనం పాపం అనేది మరి దేవుని రక్తంలో కడగబడి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ఆత్మ ఫలాల్లాగా మనం జీవించాలి. ప్రతి ఒక్క విషయంలో నమ్మకంగా ఉంటున్నామా దేవునికి? ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆయన ఆరాధనలోకి వెళ్తున్న మనం ఏం చేస్తున్నాం? ఒకసారి మనం జ్ఞాపం చేసుకొని ఇక్కడ పిలుపు కూడా 3:20 23:20 చదువుకున్నట్టయితే మన పౌరస్థితి పరలోకమున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు కనిపెట్టుకొని ఉన్నాం. మన పౌరస్థితి మనం ఎక్కడుంది? మన పరిస్థితి ఎలా ఉన్నది? ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. మన పరలోకంలో ఉందా, లోకంలో ఉందా, మనం ఎక్కడ ఉంటుంది? మన మనస్థితి అనేది ఎక్కడ ఉంటుంది? ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. మరి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ కనుక మళ్ళీ ఇంకా పిలుపు 2:5 కనుక మనం చూసుకున్నట్టయితే క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. కాబట్టి మన స్థితి ఎలా ఉంది అనేది, మన స్థితి ఎలా ఉంటుంది? పరలోక సంబంధంగా ఉంటుందా, లోక సంబంధంగా ఉంటుందా అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి మన స్థితి, మన మనస్సు క్రీస్తు మనస్సు కలిగి ఉండాలి. క్రీస్తు మనస్సు కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఆయన ఆరాధించే వాళ్ళు ఏం చేస్తారు? ఆయన స్తుతులు చెల్లించే వాళ్ళు ఏం చేస్తారు? దేవుని మనసు ఎలా ఉంటుంది? అమ్మా ఎలా ఉన్నావు అనేది మనం ఎంత ప్రేమగా ఉంటుంది మన మాటలో. దేవునితో ఏర్పరిచిన దేవుని పరిశుద్ధపరిచిన మనం ఎలా ఉంటున్నాం? క్రీస్తు మనసు మనం కలిగి ఉండాలి. క్రీస్తు మనస్సుతోనే మనం ఆరాధన చేయాలి. ఏదైనా మనం పలికినా కానీ క్రీస్తు మనస్సుతోనే మనం కలిగి ఉండాలి. మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆయన ఆరాధనకి వెళ్తున్న మనం ఏం చేస్తున్నాం? మన హృదయాలు పరిశుద్ధపరుచుకుంటున్నావా? మరి ఆదాము నుంచి వచ్చిన పాపాన్ని మనం ఇంకా ఆ పాపంలోనే బతుకుతున్నావా? లోకానుసారంగానే ఉంటున్నావా? మరి ఆయన సన్నిధిలో వచ్చిన మనం ఎలా ఉంటున్నాం? ఒకసారి పరిశుద్ధపరచుకొని ఆయన ఆరాధనగా వెళ్ళాలి. ఇక్కడ చివరి గనక చూసుకున్నట్టయితే యెషయా 6:3 మరి క్రీస్తు యేసు మనకు కలిగిన మీరు మరి ఏం చేయాలి దేవుని సన్నిధిలో అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. చాలమ్మా. ఇక్కడ క్రీస్తు యేసును మనకి కలిగిన మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ఆరాధించాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములతో ఆయన్ని ఆరాధన చేయాలి. ప్రతి ఒక్క విషయంలో మనం ఆయన్ని ఆరాధన చేయాలి. మనకి ఏ కార్యాలు జరగాలన్నా కూడా ఆయన ఆరాధన చేయాలి. కాబట్టి ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నా హృదయాన్ని పరిశోధించు, నా హృదయాన్ని కడుగు,
నన్ను కడుగు, నన్ను బాగు చేయి, నా హృదయం ఏమో ఒకవేళ నేనేం పాపం చేసి ఉన్నానో నన్ను పరిశుద్ధపరచు, పరిశీలపరచు, నీతిగా నీ రాజ్యంలో వచ్చేలాగున నన్ను దయచేయమని ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు. కాబట్టి మన హృదయాలు మనం ఎలా ఉంటున్నాయి, మన హృదయాలు మనం ఎట్లా మరి మన హృదయాలు పరిశుద్ధపరచుకుంటున్నామా, పరిశీలపరచుకుంటున్నామా? ఒకసారి మనం జ్ఞాపం చేసుకొని ఆయన ఆరాధనకి వెళ్ళాలి. ఇట్టి వాక్యం దేవుడు దీవించును గాక.